రాములే మనిషి కనబడ్డ నరకలేదంటన్నా. రపా రపా నరికేస్తాం. రపా రపా కడిగావులే చెప్ప. నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే. జగన్ సత్తెనపల్లి పర్యటనలో దారుణం జరిగింది. ఆయన కారు కిందే పడి సిగ్గయ్య మృతి చెందినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన వీడియోలో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం. ఎన్ని 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 దారుణాలు సార్. దీంతో జగన్ పై కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? అరెస్ట్ చేస్తారని అంటున్నారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? జగన్ గారికి అరెస్ట్ కావడం జగన్ గారి కొత్త ఏం కాదుగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టి. జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు మనిషికి బుద్ధిగా ఉందా అధ్యక్ష? జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. అది జగన్ ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి కేసు పెట్టే అంశంపై న్యాయ నిపుణులతో గుంటూరు పోలీసులు చర్చలు జరుపుతున్నారు. అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ కి జైలు. ఈ నేపథ్యంలో జగన్ కారు కింద పడి నిండు ప్రాణం బలైపోయింది. ఆయన కారు కింద పడ్డం చూశారు కానీ పట్టించుకోలేదు. జగన్ పట్టించుకోకపోవడంతో ఇతర కార్యకర్తలు పట్టించుకోలేదు. దీంతో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు మరిన్ని కీలకమైన వీడియోల కోసం చూస్తున్నారు. ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నేనేనా మళ్ళా నేనే రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇవి సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. మచ్చోడే కాదు వీడు, పైకి కనిపించాడు కానీ ఉసామా బిన్ లాడెన్. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం. అతను ఏం తప్పు చేశాడు? అతన్ని బిడ్డ కాదా? అట్లా జరగడానికి వీల్లేదు. అంతే. నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు ఇది. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొద్దిగా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా. ఒక్కొక్కనికి కొద్దిలు పెడతా నోట్లో, ఒక్కొక్కరికి నా కొడుకులారా. పొడ్డ కూడా వీకలేరు నావి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.